తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు ముందుగా గజమాలతో ఆయన్ని సత్కరించి 61 కేజీల భారీ కేక్ కట్ చేసి వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ల భజన బృందం బడ్జెట్ అద్భుతంగా ఉన్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. స్టీల్ ప్లాంట్ నిధులు కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోతాయని, ఏపీలో కూటమి నేతలు మాత్రం సమస్య అంతా తీరిపోయినట్లు భజనలు చేయడం విడ్డూరమన్నారు. economy, not the rich. పేద ప్రజల దగ్గరికి పంపించాలి. Every pie you have to spend with utmost care because it belongs to the poor people అని చెప్పినటువంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పేదవాడికే చెందించాలన్నమాట. కానీ ఈరోజు ఆ రకంగా చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు బడ్జెట్ కూడా చూస్తే మోడీ గారు చేసిన బడ్జెట్ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ చేయలేకపోయారు. ధనికుల్ని అంబానీ అలాంటి వాళ్ళని చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేశారన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ ఏదైనా సరే. సో ఈ రకంగా మనం చూస్తే నెక్స్ట్ మళ్ళీ 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను అందుకనే మా నాయకులందరినీ కూడా చెప్తాను, పేషెన్స్గా ఉండండి. మనం వెన్ యువర్ ఎనిమీ ఈస్ డూయింగ్ మిస్టేక్స్ డోంట్ ఇంటరప్ట్ హిమ్. శత్రువులు మిస్టేక్ చేసేటప్పుడు వాళ్ళని ఆపకూడదు, చేయలేమండి. చూద్దాం, ప్రజలు చూస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం చెప్తేనే ప్రజలు అవేర్నెస్ పొందేది కాదు. ఈరోజు సోషల్ మీడియా చాలా చక్కగా వర్క్ చేస్తుంది, మీడియా చాలా చక్కగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో అందుకే మనం ఏం మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళని ఆపన అవసరం లేదు కూడా. ఆటోమేటిక్గా పోలరైజేషన్ వస్తుంది వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్రాన్ని ఎకనామికల్గా ఒక గాడిలో పెట్టగలిగే కెపాసిటీ ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. నా పుట్టినరోజుకి అసలైన విషయం చెప్పలేదు. నా పుట్టినరోజుకి ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, మా కళాశాల సిబ్బంది, లెక్చరర్సు, ముఖ్యంగా ఈ టెలికాలర్స్ వ్యవస్థ, అలాగనే స్టూడెంట్స్, అలాగే మా దక్షిణ నియోజకవర్గంలో నాయకులు, కార్పొరేటర్సు, వార్డ్ ప్రెసిడెంట్సు, జిల్లా కమిటీ, అలాగే మా దక్షిణ నియోజకవర్గ అనుబంధ కమిటీలు, దక్షిణ నియోజకవర్గ నాయకులందరూ కూడా వచ్చి, అలాగే దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి, ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు, ఎందుకంటే స్వతహాగా నేను కృష్ణ అభిమాని. ఆమె కోర్ ఫ్యాన్ ఆఫ్ ది కృష్ణ గారు. అండ్ ఆఫ్టర్ దట్ మహేష్ బాబు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. 3 రోజుల పండుగకు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడా కార్యక్రమాలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ క్రీడా పోటీలు ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ప్రారంభమయ్యాయి. వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము, సంగినీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్, పిల్లి మొగ్గలు వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చాము. ఇక్కడ ఇన్విటేషన్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేశారు. 13 జిల్లాలకి ఇక్కడ ఇన్విటేషన్ కండక్ట్ చేశారు వాలీబాల్. ఇక్కడ మరి మ్యాచ్ వచ్చేసి గుంటూరు వర్సెస్ శ్రీకాకుళం హోమ్ టీం అండి. అది
మేబీ ఫేవర్ వచ్చామో చెప్పలేము, కానీ మా ప్రయత్నం మేము చేస్తాము. మ్యాక్సిమం మేము గెలవడానికి ప్రయత్నిస్తాం. అంత దూరం వచ్చాం కాబట్టి మా ప్రయత్నం అంటే మేము చేయాలి కదండి, కాబట్టి చేసి విన్ అయ్యేలాగా మేము ట్రై చేస్తాం. అరకులోయలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవ్ ఆదివారంతో ఘనంగా ముగిసింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ఉత్సవ్కు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు తిలకించి పరవశించిపోయారు. మండలంలోని సుంకరమెట్ట కాఫీ తోటల నుండి ఆదివారం ఉదయం ప్రారంభించిన ట్రెక్కింగ్ లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. హాట్ ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. విశాఖలో ఓ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఈ అవగాహన కార్యక్రమాన్ని యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి క్యాన్సర్ రోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నాం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు ఈ మానవాళిని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్, ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పబ్లిక్కి అందరికీ తెలియచేయటానికి మీరందరూ ఉదయమే సండే మార్నింగే వచ్చి మీ సమయాన్ని స్పెండ్ చేసి, స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీరందరూ రావటానికి ముఖ్య కారణం మన గురించి కాదు, మన సొసైటీకి ఫ్యూచర్లో ఎవరికి కూడా అవేర్నెస్ లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్యాన్సర్ గురించి అవగాహన ప్రజలకి, కమ్యూనిటీస్కి, ఎన్జిఓస్కి, గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో మనం 70-80% మందిని పూర్తిగా బాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోగలిగితే, ఆ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు తీసుకుని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి మంచి రిజల్ట్స్ వచ్చి క్యాన్సర్ ఏదైతే ఈరోజు ప్రపంచంలో మనిషి మరణానికి రెండో కారణంగా ఉందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనేది ఒక అంచనా. దానికోసం ఈ అవగాహన కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో ఇంతమంది మాతో పార్టిసిపేట్ చేసి, ప్రెస్ ఇంతమంది కలెక్ట్ చేసి, మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మాతో పార్టిసిపేట్ చేసిన థ్యాంక్స్ చెప్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆ పార్టీని చీపురుతో ఊడ్చేసి తరుముతారని జోస్యం చెప్పారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆప్ 10 ఏళ్లుగా అధికారంలో ఉందని, ఇప్పుడు ఆ పార్టీ పాలన నుండి ఢిల్లీని విముక్తి చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మద్యం మాఫియా నుండి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, నిజాయితీ లేని వ్యక్తుల్ని
తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈసారి మోదీకి ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. भाइयों बहनों के बीच में आया हूं. हमारे मोहन बिष्ट जी का प्रचार करने के लिए आया हूं. मुस्तफाबाद वालों, मुझे एक बात सबसे पहले बता दो, आप लोग मोहन सिंह बिष्ट को एमएलए बनाओगे या नहीं बनाओगे? मोहन सिंह आगे आओ. ये मोहन सिंह जी को हमने करावल नगर से मुस्तफाबाद भेजा है. पार्टी की जिम्मेदारी है. मैं आज वादा कर जाता हूं, मोहन बिष्ट को एमएलए आप बनाओ, उनको बड़ा आदमी बनाने का काम हम करेंगे. मैं मोहन जी को जानता हूं. मोहन जी काम करने वाले व्यक्ति है. और अब मैं कहता हूं, भाजपा सरकार आने वाली है. एक करावल नगर की मुस्तफाबाद की सभी गलियों में से ये ओपन गटर हटाकर मच्छरों से मुक्त करने का काम भारतीय जनता पार्टी करेगी. आज मैं आपको कहने आया हूं, जरा भी आलस मत करिएगा, वरना दंगों के लिए जो जिम्मेदार है वो लोग चुन कर आएंगे. मुस्तफाबाद वालों, आप चाहते हो ऐसा क्या? जोर से बोलो, चाहते हो? दंगों में झोंकने वाला चाहिए या दंगों से बचाने वाला चाहिए, वो आपको तय करना है. मैं आज 2 कारण से मन से अपील करने के लिए आया. 10 साल में मोदी जी के शासन में जितने प्रदेश में डबल इंजन की सरकार बनी, सभी प्रदेश कहां से कहां पहुंचे. हमारा दिल्ली, केजरीवाल ने उसको कूड़ादान बनाया है. बारिश में गंदे पानी के झील में तब्दील हो जाता है और गटर के नाले और गंदे कचरे से बीमारियां फैल रही. मैं आपको वादा करने आया हूं, एक बार मोदी जी को मौका दीजिए. 5 साल में दिल्ली को दुनिया की सबसे अच्छी राजधानी बनाने का काम भारतीय जनता पार्टी. मैं मोहन सिंह बिष्ट के लिए भी मांग कर यहां सभा करने के लिए आया हूं. ये हमारा डिसिप्लिन वर्कर, पार्टी ने सिटिंग सीट छोड़कर यहां आने का कहा. मैंने फोन पर बात की, विजय गोयल जी से बात कराई. 1 मिनट में हाँ बोलकर आपकी सेवा के लिए आया है. आप सभी लोग इनको विधायक बना दो, उनको बड़ा आदमी बनाने का काम भारतीय जनता पार्टी करेगी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం, అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై ఘాటు విమర్శలు. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్నా నిధులు రాబట్టడంలో విఫలమైందని విమర్శ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు వెలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఢిల్లీని అత్యుత్తమ రాజధానిగా మారుస్తాం. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.